ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాను. ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న పరిస్థితులలో మనమందరం ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాం. కానీ ఒక విధంగా ప్రతి వారము కొంత భయంతో కొంత వేదనతో ఉన్నాం. అయినా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఎక్కువగా మనం కొన్ని పరిస్థితులు బట్టి సహవాసంగా కలుసుకోలేకపోయినా ఈ విధంగా మనం అందరం కలుసుకోవటానికి, దేవుని స్తుతించడానికి బాగుంటుందని ఆశపడి దేవుని వాక్యాన్ని ఈ రూపంలో మీకు అందించడానికి ముందుకు వచ్చా. మీరు కూడా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు. మరి మీరు కొంతమంది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అనేటువంటిది మేము వింటున్నాము. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆ పరిస్థితులన్నింటిలో నుంచి మనల్ని విడిపిస్తాడు. మనం దేవుని మీద ఆధారపడి జీవిస్తే కష్టకాలంలో ఏలియాని పోషించిన దేవుడు, అనేకులను ఆపత్కాలంలో వ్యాధి బాధల్లో స్వస్థపరిచిన దేవుడు మనల్ని కూడా స్వస్థపరుస్తాడు. మన దేశాన్ని, ప్రపంచాన్ని ఈ భయంకరమైన సమస్య నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఈ లాక్డౌన్ అనేటువంటిది మనందరి మంచి కోసమే ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. దాని మేరకు మనం వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటూ దేవుని మీద ఆధారపడి జీవించటం అనేటువంటిది ఎంతో మంచిది. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి పరిస్థితులు ఈ భూమి మీద ఎందుకు వచ్చినాయి? దేవుడు ఎందుకు వీటిని రప్పించాడు? ఇంత ఘోరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటే దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడనే ఆలోచన కొంతమంది దేవుని ఎరిగిన వారికి కలుగుతూ ఉంది. కొందరికి దేవుని విషయంలో సరైన అవగాహన లేనటువంటి వాళ్ళు అసలు దేవుడు ఎందుకు సృష్టించాలి, ఈ బాధలన్నీ మనకెందుకు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉండేవారు కూడా లేకపోలేదు. అయినను అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నవి అని చూస్తే, ఎప్పుడో లేఖనాల్లో ప్రభు అయినటువంటి యేసయ్య అనేక ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా రాయించిన వాటిని బట్టి జరుగుతున్నాయి. ఈ సమయంలో మనం ఒక లేఖనాన్ని బైబిల్ గ్రంథంలోంచి ధ్యానం చేద్దాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని వారలారా, యెహోవా దినం వచ్చుట వలన ప్రయోజనం ఏంటి? యెహోవా దినం అనగా దేవాది దేవుడు ఈ సృష్టిలో నియమించినటువంటి ఒక దినం. దేవుడు ఈ సృష్టిని సృష్టించడానికి ఒక దినాంతో ప్రారంభించాడు. 7 దినాల్లో దరిదాపు ముగించాడు ఆయన. అలాగే ఈ సృష్టి అంతానికి కూడా ఒక దినాన్ని ప్రారంభించి కొన్ని దినాలు అంతం చేస్తూ వచ్చాడు. మనం ఆదికాండంలో 7వ అధ్యాయం దగ్గర నుంచి 9వ అధ్యాయం వరకు చూసినట్లయితే జలప్రళయం అనేది నోవాహు కాలం 7వ అధ్యాయంలో దేవాది దేవుడు మాట్లాడాడు. దరిదాపు ప్రారంభించింది మొదలుకొని 1 సంవత్సరం లోపల అదంతా కూడా ముగిసింది. ప్రారంభం దినం మొదలుకొని ముగింపు దినం కొన్ని దినాలు పట్టింది. దరిదాపు కుడి ఎడంగా 1 సంవత్సరం రోజులు కొన్ని నెలలపాటు పట్టింది. పిల్లరా, ఈరోజు కూడా ఈ చివరి సమయంలో మనం ఉన్నాం. ఎప్పుడు ఈ సృష్టి ముగుస్తుందో మనకు తెలియదు. కొందరు ఇక్కడేదో ఉంది, ఇక్కడే మనం ఉంటాం, ఇక్కడే సర్వస్వం, ఇక్కడే ఏదో మనం సాధిస్తున్నాం, మంచి టెక్నాలజీ గడిస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ మనం అనుకున్నంత ఇదిగా ఏమీ లేదు. మన సైంటిస్టులు చెప్తున్నారు, బైబిల్ చెప్పడము, అనేక మత గ్రంథాలు చెప్పటమే కాదు, అనేకులైనటువంటి వక్తలు చెప్పటమే కాదు, సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఏమనంటే, త్వరలో ఈ సృష్టి అంతం కాబోతుంది. ఇదంతా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, ఆకాశములు, పంచభూతాలన్నీ కూడా నాశనం కాబోతున్నవి. దినాలు ఎలా ఉంటుంది అంటే, ఆమోసు గ్రంథములో దేవాది దేవుడు ఆమోసు ప్రవక్తకు తెలియజేస్తున్నాడు. సింహం యుద్ధం నుంచి తప్పించుకొనగా
ఎలుగుబంటు ఎదురైనట్టు ఇంటిలోనికి పోగా గోడ మీద చేయివేగా పాము కరిసినట్లుగా ఉండును. అంటే సింహము లాంటి పెద్ద సమస్య ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్-19 అనేటువంటిది ఒక సింహం లాంటిదే. ఈ సింహము ఏదన్నా ఒక సింహాన్ని చూస్తే ఒక గ్రామస్తులో లేదంటే ఒక పట్టణవాసులో భయపడతారు. కానీ ఇది ప్రపంచాన్ని వణికించే బలమైన సింహం. ఈ సింహము చైనా నుంచి బయలుదేరింది. చైనా వారిని వణికించడం మొదలుపెట్టి ప్రపంచ దేశాల మొత్తం దరిదాపు 200 దేశాలకి దీని భయం. ఏముందలే, అది ఎక్కడో చైనాలో ఉంది ఈ సింహం, మన దేశం ఎందుకు వస్తుంది, 1000 కిలోమీటర్లో ఉన్నాం మనమని అమెరికన్లు, మనం ఎక్కడో ఉన్నామనేటువంటి భారతీయులు, మనం ఎక్కడో ఉన్నామని ఆ బ్రిటిష్ వారు, లండన్ వారు, రకరకాలైనటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప అగ్రరాజ్యాల వారు అనుకున్నారు. కానీ ఆ సింహము బయలుదేరి మొత్తం ప్రపంచం చుట్టుముట్టేస్తుంది. ఈ సింహము దెబ్బకి భయపడిపోయి మనుషులు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ దీన్ని తప్పించుకొని ఏ కొండలో దాక్కుందాం, ఏ ఇంటిలో దాక్కుందాం, పరలోకమందున్నటువంటి దేవాది దేవుని గుర్తించిన నాకు ఇహ సంబంధమైన వాటి మీద ఎప్పుడో విరక్తి వచ్చేసింది. ఇది స్థిరమైంది కాదు, ఇది ఎప్పుడో ఒక రోజు మనల్ని విడిచిపోతుంది, మనం ఇక్కడ ఉండేవారం కాదు, మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. కాబట్టి మన కొరకు ఒక శ్రేష్టమైనటువంటి నిత్యత్వాన్ని అనగా పరలోకాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. దానికోసం మనం ప్రయాణం చేస్తున్నాం కనుక ఇహ సంబంధంగా జరుగుతున్నటువంటి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. భక్తుడైనటువంటి మహాపండితుడు కనుక ఇహ సంబంధంగా జరుగుతున్నటువంటి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. భక్తుడైనటువంటి మహాపండితుడు, ఉత్తముడు, శ్రేష్ఠుడు, మహా కవీశ్వరుడు, సకల విద్యా ప్రవీణుడైనటువంటి భక్త పౌలు అంటాడు ఒక మాట, నేను భయపడను, ఎందుకనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి కనబడుతున్నది, ఈ కనబడుతున్న ఇహ సంబంధమైనటువంటి అనగా పక్షులు, పశువులు, జలశరములు, మనుష్యులు, కనబడుతున్నటువంటి వెండి బంగారములు, భోగభాగ్యములు, సకల సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క అష్టైశ్వర్యములు, తొలుకు బిడుకుల రంగములో ఉన్నటువంటి ఓ మనిషిని మిరిమిట్లు గొలుపుతున్నటువంటి ఇక ప్రపంచమును చూసి ఊరుతున్నారు ఈ ప్రజలు, నాయకులు, అధికారులు, ప్రధానులు, గొప్ప గొప్ప వాళ్ళు. ఎంత నేను దూసుకు వెళుతున్నాను అనుకుంటున్నారో అంత ప్రమాదం ముంచుకొస్తుంది. లోకంలో ఒక పెద్దలు ఒక చిన్న మాట చెప్తూ ఉంటారు. ఏంటి ఆ చిన్న మాట అంటే, లోకంలో చెప్పేటువంటి ఆ చిన్న మాట ఒకే ఒక మాట ప్రియులారా, పెరుగుట విరుగుట కొరకే, పెరుగుట విరుగుట కొరకే, ధర తగ్గుట హెచ్చుట కొరకేనని. ఎంత పెరుగుతూ ఉన్నదో అంత నాశనం వచ్చేస్తుంది. గమనించాలి. ఈరోజు సింహము లాంటి ఈ కోవిడ్-19 దీన్ని మనం ఎంతగా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా, దీన్ని ఎంతగా మరి జాగ్రత్తగా దాగి ఉండాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తూనే ఏం జరుగుతుంది, అది విజృంభిస్తూనే ఉంది. దీన్ని ఎదుర్కోవటానికి, ఈ సింహాన్ని ఎదిరించటానికి ఎవరికి సాధ్యం? అమెరికా నాకు ఏది తిరుగులేదు, ఏ కోవిడ్-19 ఏమి నన్ను ఏం చేయలేదు, ఏ వైరస్లు నన్ను ఏం చేయలేవు అంది. ఈరోజు ఏమైపోయింది, చలిలో ఉనికిపోయినటువంటి ముసలోళ్ళలాగా చేతులు ముడుచుకొని కూర్చొని వణుకుతా ఉంది. ఎవరేం చేయలేరు. ఎందుకు అంటే సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన ఒక్కడికి తెలుసు దీని రహస్యం. ఇవి ఎందుకు వస్తున్నాయో, ఇది ఎలా పోతుందో ఆయనకు తెలుసు. బ్రతికించువాడని నేనే, మృతి నొందించువాడని నేనే అంటున్నాడు ఆయన. కనుక ఇది ఎందుకు వచ్చిందో ఆయనకు తెలియకుండా రాలేదు. దీని నుంచి ఆయన్ని తప్పించాలి.
కనుక మనం ఏం చేయాలి? ఆయన పాదాలు పట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అలా చేయకుండా మీరు అది చేయండి ఇది చేయండి ఎన్నెన్నో చేస్తున్నారు. ఇవన్నీ మానవ ప్రయత్నాలు. మానవ ప్రయత్నం తప్పని చెప్పను. ప్రకృతి ఇలాగా విలయతాండం చేస్తూ ఉంటే దీన్ని ఎవడు తప్పిస్తాడు? అసలు మనం ఎవరైనా ఆలోచిస్తున్నామా? మనల్ని సృష్టించినటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఆయనకు సమస్తం సాధ్యమే. అందరం కలిసి ఆ దేవుని పాదాలు పట్టుకుందాం, ఆయన బ్రతిమలాడుకుందాం, కన్నీటితో ప్రార్థన చేద్దామనే ఆలోచన నాయకులు కొంటలేదు, సామాన్య ప్రజలు కొంటలేదు. ఏదో జాగ్రత్త. ఇటీవల దక్షిణ కొరియా ప్రధాని పిలుపునిచ్చాడు. 15 లక్షల మంది మన శనివారం ఒకే టైంలో కూడి అందరూ ప్రార్థన చేశారు. ఇప్పుడు దక్షిణ కొరియా పరిస్థితి చూస్తే ఏంటి? కోవిడ్-19 మంచి కంట్రోల్లో ఉంది. ఎలా కంట్రోల్కి వస్తుంది? అది దేవుడే దాన్ని కంట్రోల్ చేశాడు. ఇది వాస్తవం పిల్లారా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మనం దేవుని సమ్ముఖంలో ప్రపంచమంతా దేవుని పాదాలు పట్టుకుంటే, రాజు మొదలుకొని సామాన్యుడి వరకు ప్రభు పాదాలు పట్టుకొని అందరం కానీ ప్రార్థన చేస్తే ఎంత సమస్య అయినా పరిష్కారం అయ్యిద్ది. మనం ఎన్ని మాస్కులు ధరించినా, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఇంట్లోకి పోయి తలుపులు వేసుకొని మూలను గడగడ ఉనుకుతా కూర్చుంటే, ఇంట్లోకి పోయి కూర్చుంటే ఏం గరిచిందంట? పాము గరిచిందంట. మరణ పిశాచి అనేటువంటిది నువ్వెక్కడ కూర్చున్న మృత్యువు రాక మానదు. ఆకాశ దిగంతాల్లో ఉన్నా నీవు అక్కడ ఉన్నావని అంటాడు ఒక భక్తుడైన దావీదు. యెరూషలేము పట్టణాన్ని పరిపాలించిన మహారాజు అంటాడు, అయ్యా వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతాల్లోకి వెళ్ళినా నువ్వు అక్కడున్నావయ్యా, అక్కడ కూడా నీ హస్తం నన్ను నడిపించిద్ది అంటాడు. అందుకని ప్రియారా, నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. ఏ అనగా ఒక్కడే, హో అనగా అగ్ని స్వరూపుడు, వా అనగా వరల్ని ప్రపంచమంతా సృష్టించినటువంటి ఆయన యెహోవా. ఆయనే క్రీస్తు నామధారిగా ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల నాడు ఈ లోకానికి వచ్చాడు. మానవాళి పాప పరిహారం కొరకు, మన శాపముల కొరకు, మన అవిధేయతల కొరకు తన రక్తము చిందించాడు. తన అమూల్యమైన రక్త తర్పణ ద్వారా మానవ జాతికి విడుదల కలిగించాడు ఆయన. ఈ సంగతిని ప్రపంచంలో ప్రతి మనిషి గుర్తించాలి. కానీ గుర్తించిన వారు ఏదో గుడ్డిగానే ఉంటున్నారు, గుర్తించని వారు గుడ్డిగానే ఉంటున్నారు. దయచేసి మిమ్మల్ని ఎవరో బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు పిల్లారా. మీరందరూ మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఒక్కటే, మనము దేవుని సముఖంలో నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేము. మన వల్ల కాదు. సమస్యలను అధిగమించటం మన వల్ల కాదు. ప్రమాదాలను అధిగమించటం మన వల్ల కాదు. అవి వస్తానే ఉంటాయి. ఇక రానున్న దినాలు ఎలాగుంటాయి అంటే, సింహం లాంటి దీన్ని తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురవుతుంది. అది ఇంకా ప్రమాదకరమైంది ఎలుగుబంటి. ఇది గాండ్రించి పైంబడి చిన్నగాన్నా పనిచేసింది, అది ఒక్కసారి పైన పడిందంటే చీల్చేసింది. బైబిల్ గ్రంథంలో ప్రకటనలో అదే ఉంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, సూర్యునికి వాయుమండలం సూర్యుడికి కాల్చేయటానికి దేవుడి అధికారం ఇచ్చాడంట. ఎందుకంటే సృష్టించింది ఆయనే. అదేంటండి ప్రేమ కలిగిన దేవుడు అలా చెప్పడం ఏంటండి అనొచ్చు మీరు. ఆయన ప్రేమ గలవాడే. కన్న తల్లిదండ్రులైనా మరీ మనం మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటే బిడ్డలో గొడ్డుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట అన్నట్టుగా తప్పకుండా ఒక దెబ్బ. ఇది ఒక సూచన, ఇది ఒక హెచ్చరిక. భయం ద్వారా ఇకనైనా ఈ హెచ్చరిక ద్వారానైనా మనిషి దేవుని వైపు తిరుగుతాడు. మనుషుడు తన అవిధేయతను విడిచిపెట్టి, తన పాపము విడిచిపెట్టి పశ్చాత్తాపుడై నా తట్టు తిరుగుతాడని చెప్పేసి దేవుడు ప్రేమతో ఈ హెచ్చరికను పెట్టాడు. ఈ హెచ్చరిక ద్వారా మనుషులు తిరుగుతారంటే దేవుని వైపు తిరగట్లేదు, ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. అర్థం లేని ప్రయత్నాలు చేస్తున్నారు. అదేమంటే మాకంటే నువ్వు తెలివిగలవాడివా, మేము అర్థం లేని ప్రయత్నాలు చేస్తున్నామంటే, మనం చేస్తున్నటువంటి ప్రయత్నము చెడ్డదని చెప్పను. మన శరీరాన్ని కప్పుకోవటానికి చలి పుడుతుంటే ఒక దుప్పటి కప్పుకుంటున్నాం. ఇంకా చలి ఎక్కువైతే అప్పుడు ఎక్కడికి వెళ్తాం?
మంచు తుఫాన్ లాంటిదే వచ్చి మొత్తం చుట్టెత్తే ఏ బిల్డింగ్లో కూర్చున్నా ఆ బిల్డింగ్ కూడా కూడిపోతే అప్పుడు ఎక్కడికి పోతాం? అదేంటండి అటు ఎందుకు జరిగిద్దండి? రానున్న కాలంలో జరగబోతున్నాయి అయ్యే. మనుష్యుడు ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ దాక్కున్నా మృత్యువు తరుముతూనే ఉంటుంది. ఆ మృత్యువు చేతి నుంచి విడిపించే నాదుడు లేడు. ఈరోజు ప్రధానమంత్రులని తరుగుతున్న ఆ మృత్యువు, గొప్ప గొప్ప టెక్నాలజిస్టులు ఆ మృత్యువాతన పడుతున్నారు, గొప్ప గొప్ప సైంటిస్టులు ఆ మృత్యువాతన పడుతున్నారు. ఎవరిని మృత్యు వద్ద నుంచి ఎవరు తప్పించుకుంటారు? ప్రపంచ చరిత్రలో మగుటం లేని మహారాజులు ఎవరు తప్పించుకున్నారు ఆ మృత్యువు చేతి నుంచి? నీవు తప్పించుకుంటావా? నేను తప్పించుకుంటానా? దాని నుంచి తప్పించేవాడు ఆ దేవాది దేవుడైనటువంటి ప్రభు ఒక్కరే. దేవుని బిడ్డలారా, రెండు చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను, దయచేసి ఇకనైనా మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభు వారికి మన జీవితాన్ని అప్పగించుకుంటే మనలో ధైర్యం వస్తుంది. భక్తుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో 4:4 అంటున్నాడు, ప్రభు నన్ను ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని. కనుక దేవుని బట్టి మనకు ఆనందం. కొరింథీ పత్రికలో 2వ కొరింథీ 4వ అధ్యాయంలో 16వ వచనంలో అంటున్నాడు, కావున నేను భయపడను, ఈ బాహ్య పురుషుడు కృషించిన నా ఆంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడు అన్నాడు. దేవుని బిడ్డలారా, మనలో రెండు భాగాలను, ఒకటి బాహ్య శరీరం, ఇది ఎప్పుడైనా పోతుంది, ఇది శాశ్వతమైనది కాదు. అందుకని హఠాత్తుగా ప్రమాదాన్ని కొని తెచ్చుకుందాం, ప్రమాదంలోకి వెళ్ళిపోయి పరుగెత్తుకుంటూ ప్రమాదంలోకి వెళదాం, లేదా బస్సుకు ఎదురుపోదాం, లేదంటే సింహం లాంటి ఈ కోవిడ్-19కి ఎదురుపోదాం, అది నన్నేం చేసి ఎదురుగా పోయి నిలబడదాం అని నేను చెప్పట్లేదు. మన వంతు వర్షం వస్తుందంటే గొడుగెట్లా పట్టుకుంటున్నామో మనం చేసే జాగ్రత్తలు అలాంటివే. పెద్ద తుఫాను వస్తే గొడుగు ఆగదుగా. వర్షం పడుతుంది, గొడుగు వేసుకున్నాం తలదడవకుండా, ఓకే. ఆ పెద్ద తుఫాను వస్తే గొడుగు ఎక్కడ ఆగింది? అలాంటి తుఫాను లాంటి సమస్యలు వచ్చి పడతామంటే ఎవరు ఆపగలరు? నేను చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. అదే పిల్లారా, ఈ సృష్టి మొత్తం అంతం కాబోతుంది. మరి ఇదెంత అంతమైతే ఎలా? మనలో ఉన్నటువంటి ఒక భాగం మన్నుపాలైపోయినా, ఈ భౌతిక దేహం మన్నైపోయినా, ఆత్మదేహం మనలో ఉంది. అదే ఆత్మ పురుషుడు, అదే అంతరంగ పురుషుడు. ఈ అంతరంగ పురుషుని కోసం దేవాది దేవుడు నివసించే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని పరలోకమని, మోక్షమని అంటున్నారు భక్తులు. ఈ పరలోకములో ఒక ప్రత్యేకమైన స్థలం, అక్కడ తుఫాను లేవు, అక్కడ మరణం లేదు, అక్కడ కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 4వ వచనంలో, ఇక మరణమైనను దుఃఖమైనను అక్కడ ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను అక్కడ ఉండదు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను అని వాక్యం చెప్తుంది. అక్కడ ఈ కష్టాలు ఉండవు, అక్కడ ఈ కన్నీళ్లు ఉండవు, ఈ రోదనలు ఉండవు, ఈ వ్యాధులు ఉండవు, ఈ అన్యాయాలు, అక్రమాలు, మోసము, దగ, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి సకల నీచ కార్యాలు అక్కడ ఉండవు. ఎందుకనగా అది ఒక పవిత్రమైన స్థలం. ఈ భూలోకంలో ఉండగా ఆయన సిందించిన అమూల్యమైన రక్తధారలతో మనం కడుగబడి, శుద్ధి చేయబడి, మనమందరము ఆయన రాజ్యంలో ఉండే భాగ్యాన్ని ప్రభు మనకిస్తానని చెప్పాడు. కనుక మనం ఆయన మీద విశ్వాసం ఉంచి మన జీవితాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించుకున్నట్లయితే శాశ్వతమైన ఆయన రాజ్యంలో మనం ఉంటాం. ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటాం? మన పితరులు ఉన్నారా? మగుటములైన మహారాజులు ఉన్నారా? 1000 సంవత్సరాలు జీవించినా సరే ఇక్కడ ఉండం. ఉండన దాని గురించినటువంటి ఉండాలనే ఉద్దేశంతో ఎంతో ఒంగునుతో, భయంతో ఎన్నో జాగ్రత్తలు పడుతున్నటువంటి ప్రజలారా, దయచేసి వినండి. మనం తీసుకునే జాగ్రత్తలు మంచిది కాదని నేను చెప్పట్లేదు. దయచేసి మీరు అన్నిగా భావించవద్దు ఈ మాటలకు. ఆకలవుతుంది, భోజనం చేస్తున్నాం, చిగు కోసం బట్టలు కట్టుకుంటున్నాం, చలి వచ్చినప్పుడు దుప్పటి కప్పుకుంటున్నాం, గాలి అవసరమైతే ఫ్యాన్ వేసుకుంటున్నాం,
దేవుడిచ్చిన జ్ఞానంతో ఇవన్నీ మనం అమర్చుకున్నాం. కానీ ఇవన్నీ మనల్ని శాశ్వతంగా కాపాడుతున్నాయా? తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు మాత్రమే ఇవి. ఈ తాత్కాలికమైన ప్రయోజనాలను అడ్డం పెట్టుకొని ఆప్రాలు మహాజీవిస్తే 100 సంవత్సరాల జీవితం గురించి నువ్వు ఇన్ని కలలు కంటున్నావే, యుగాయుగాలు ఉండేటువంటి ఆ నిత్యరాజ్యాన్ని గురించినటువంటి ఆలోచన నీకు నాకు ఉండలేదేంటి? దయచేసి నా ప్రియ పిల్లలారా, ఆత్మీయ బిడ్డలారా, నా భారతదేశ ప్రజలారా, ప్రపంచ దేశ నాయకులారా, నా తోటి సహోదరులారా, తండ్రి సాటి తల్లి సాటి నా సహోదరుని చాటి నా చెల్లి సాటి నా బిడ్డల చాటి అయినటువంటి నా ప్రియులారా, ప్రభు పేరున బ్రతిలాడి చెప్తున్నాను. ఈ ఉదయకాలంలో మీరందరూ కూడా మనమందరం కూడా కలిసి ఏక మనసుతో దీన మనసుతో తగ్గింపుతో విధేయులమై మన సృష్టికర్త అయిన మన ప్రభువుకు లోబడదాం. ప్రభు కోసం మనం బ్రతుకుదాం. మన జీవితాన్ని ఆయనకు అంకితం చేసుకుందాం. ప్రతి సమస్య నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. మనల్ని ఈ సమస్యలన్నింటిలోంచి తప్పించి తన నిత్య మహిమలో చేర్చుకొనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నామయ్యా. దయచేసి మీరు మమ్మల్ని బలపరచండి. నీ రెక్కల సాటును మరుగుపరిచి నీ కొరకు బ్రతికే భాగ్యం మీరు మాకు దయచేయండి. నాయనా, మా దేశమును, ప్రపంచ యావత్తును, మా మండలాలను, మా పట్టణాలను, మా రాష్ట్రమును, మా భారతదేశమును నాయనా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ఆత్మీయ సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ శోధన అంటకుండా చేయండి. ఈ యొక్క కోవిడ్-19 బారిన పడినటువంటి అనారోగ్యంతో మంచం పెట్టిన బిడ్డలందరికీ స్వస్థత చేకూర్చండి. నీ కుమారుని క్రీస్తు ద్వారా వారికి విడుదల దయచేయి. నాయనా, వారికి మీరు స్వస్థత దయచేయి. ప్రభువా, భయంకరముగా నాయనా వేల కొలది సంఖ్యలో చనిపోతున్నటువంటి అమెరికా వాసులను, ఇటలీ వాసులను, జర్మనీ వాసులను, చైనా వాసులను జ్ఞాపకం చేసుకోండి. దేవా, దయచేసి ప్రపంచ యావత్తులో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వారిని మీరు స్వస్థపరచండి. నాయన, ప్రతి వారికి నెమ్మది, ఆదరణ దయచేయండి, స్వస్థతను దయచేయండి. ప్రతి వాని కన్నిటిని మీరు తొడవండి ప్రభువా. ప్రతి బిడ్డను మీరు ఆదరించి బలపరచు నాయన. మా అందరికీ మీరు తోడై ఉండి బలపరిచి మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. సెలవు. ఆమేన్.